బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మత్స్యః కూర్మో వరాహశ్చ మత్స్యః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కి దశ స్మృతాః కృష్ణః కల్కి దశ స్మృతాః. ఇక మత్స్యావతారం. మత్స్యో యుగాంత సమయే మత్స్యో యుగాంత సమయే మనులోపలబ్ధక క్షోణీమయో నిఖిల జీవ నికాయకేతః క్షోణీమయో నిఖిల జీవ నికాయకేతః విశ్రంసితా మరుభయే సలిలే ముఖాన్మే విశ్రంసితా నురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ తత్ర నిజకారః వేదమార్గాన్ ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్. పూర్వం వైవస్వత మనువు నదిలో అర్ఘ్యం విడుస్తుండగా అతని చేతిలోకి ఒక చేప పిల్ల వచ్చింది. ఆ చేప కుండలో, తొట్టెలో, నూతిలో, చెరువులో, నదిలో క్రమంగా పెరిగిపోగా చేసేది లేక ఆ చేపను ఆయన సముద్రంలోకి వదిలాడు. అక్కడక్కడ వేశాడు. చిన్న చేపే కదా అని చెప్పేసి కుండలో పెట్టుకున్నాడు. తర్వాత పెద్ద చెరువులో పెట్టాడు. అట్లా 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 పోతూ ఇంకెక్కడ ఉండదని చెప్పి తీసుకుని సముద్రంలో వేశాడు. ఆ చేప తాను విష్ణువనని, త్వరలో ప్రళయం రాబోతుందని, ఆ సమయంలో మనువు దగ్గరకు ఒక నావ వస్తుందని, దానిలో జీవులను వేదాలను ఉంచుకొని దాన్ని తన ముఖాన గల కొమ్ముకు కట్టాలని, అప్పుడు తాను ఆ నావను నడిపిస్తానని చెప్పింది ఆ మత్స్యావతారం. మనువు అలాగే చేసి ప్రళయ సముద్రంలో ముందుకు సాగుతుండగా సోమకుడు లేదా హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించగా మత్స్యరూపి అయినటువంటి శ్రీహరి వాడిని సంహరించి వేదాలను ఉద్ధరించాడు. ప్రళయం ఆగిపోయిన తర్వాత ఆ నావలోని జీవుల వల్లే మళ్ళీ పునఃసృష్టి జరిగింది. ఆ నావలో వేసుకొని వెళ్ళాడు కదా, ఏ పెద్ద నావాది, సాధారణ నావ కాదు, చాలా అద్భుతమైనటువంటి నావాది. ఇప్పుడుండే పెద్ద పెద్ద షిప్పులు ఉన్నాయి కదా, అటువంటి ఒక 1000 ఉండేటువంటి షిప్పులు ఉండేటువంటివి. అందుకని అవి వేరు వేరే విధాలుగా ఉండేటువంటివి. అంటే 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంతస్తులు ఉండేటువంటివి. భూమి ఎట్లా ఉంటుందో అదేవిధంగా, ఆకాశం ఎట్లా ఉంటుందో అదేవిధంగా అన్నీ అదే సృష్టి రూపంతో ఉండేటువంటి ఆ నావలో నావా అని పేరు పెట్టారు. అంత పెద్ద నావను విష్ణుమూర్తి కాబట్టే ఆ సముద్రంలో లాగాడు. దాంట్లో వేసుకున్నటువంటి జీవసృష్టి మళ్ళీ పునఃసృష్టి జరిగింది. ప్రళయం అయిపోయిన మళ్ళీ జీవసృష్టి. ఈ విధంగా వేదాలను ఉద్ధరించి జీవసృష్టిని నిలిపి అనుగ్రహించిన మూర్తియే మత్స్యావతార మూర్తి అంటారు. ఇక కూర్మావతారం. క్షీరోదదామరదానవ యూధపానాం క్షీరోదదామరదానవ యూధపానాం ఉన్మత్తతామృతలబ్ధయ ఆదిదేవగ ఉన్మత్తతామృతలబ్ధయ ఆదిదేవగ ఉన్మత్నతామృత లబ్ధయాదిదేవగ పృష్టేన కచ్చపవపుర్
విదధార గోత్రాం పృష్టేన కచ్చపవపుర్ విదధార గోత్రాం నిద్రాక్షణోద్రి పరివర్త కషాణకాండూః నిద్రాక్షణోద్రి పరివర్త కషాణకండూః కషాణకండూః. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలు, బలి నాయకత్వంలో రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీర సముద్ర మథనం చేయసాగారు. అది కథ అందరికీ తెలిసినటువంటిది. అప్పుడు వారు మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకిని తాడుగాను, భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి కథ ఇది. అది ఎన్ని మాటలు విన్నా కూడా చాలదు మనకు. అట్లా మందర పర్వతాన్ని కవ్వంగాను వాసుకుని తాడుగాను ఏర్పాటు చేసుకున్నారు. ఆ బరువుకు పర్వతం మునిగిపోసాగింది. అప్పుడు దేవతల ప్రార్థన వల్ల శ్రీహరి 1,00,000 యోజనాల వెడల్పు గల కూర్మంగా అవతరించి పర్వతాన్ని మోశాడు. పాపం ఆయనకు వీపు ఎంతగానో వచ్చిందో. భగవద్భక్తులు దాని గురించి పాటలు పాడుకొని ఏడ్చారు. అందరూ కూర్మావతారాన్ని ఇలా స్తుతించారు. ఓ కూర్మా, ఓ ధర్మధారి, శిరసులు వంచి నమస్కారాలు చేస్తున్నాం. దేవతలను రక్షించేందుకోసం కొత్త జీవాకారం ధరించావు. జగద్ధితం కోసం నువ్వు ఎప్పుడు ఎన్నడూ లేని ఉపాయాలను చేస్తూ ఉంటావు కదా. ముందర ప్రక్క మృదువైన తల పొడుచుకు వచ్చింది కదా. పక్కల్లో పాదాలు రెక్కల్లాగా కదులుతున్నాయి కదా. వెనుక వైపు గట్టి డిప్ప ఉంది కదా. ఓహో, ఒక కొత్త రూపాన్ని నిర్మించావు. నీవు హృదయంలో చాలా మెత్తన, పైకి మాత్రం చాలా కఠినం. ఈ నీ తత్వం కూర్మ స్వరూపంలో బాగా వ్యక్తమవుతుంది. సముద్ర మధ్యలో విస్తరించి ఉన్నటువంటి నీ వెన్నువైపు ఈ మందర పర్వతం పెద్ద పడవ మధ్యలో పూలగుత్తిలాగా ఉంది. నీ అవయవాలను లోపలకు లాగివేసుకొని నీవు యోగుల చర్యను, ఇంద్రియాకర్షణ విధానాన్ని చూపిస్తున్నావు. ఈ పర్వతాన్ని శ్రమ లేకుండా మోస్తూ ఈ నీ త్యాగంలో మాకు సచ్చిదానందాన్ని ఇస్తున్నావు. కూర్మరూపైనటువంటి మహావిష్ణువు మందర పర్వతాన్ని మోయగా క్షీరసాగర్ మథనం బాగా సాగింది. కూర్మపు డిప్పు కొండను వరుసుకోగా పెద్దదని వస్తుంది. ఈ మథనం వల్ల సముద్రపు అలలు కొట్టుకొని ఘోరమైన శబ్దం వస్తుంది. వాసుకి కక్కుతున్న విషజ్వాలల వేడికి అలల నురుగులు చిటపటలాడుతున్నాయి. మథనంలో ఇరుక్కున్న తిమింగలాలు బాధకు గిలగిలలాడుతున్నాయి. ఆ కొండ ఎత్తు వల్ల స్వర్గలోకానికి రాపిడి అవుతుంది. ఆ కూర్మపు పాదాల వల్ల పాతాళానికి బాధ కలుగుతుంది. దేవతలు, దానవులు హుంకారాలు చేస్తున్నారు. సచ్చిదానంద స్వరూపమైన అమృత ఫలం లభించబోతూ ఉన్నది. అంతలో ముందుగా హాలాహలం పుట్టగా శివుడు దాన్ని మింగాడు. తర్వాత ఐరావతము, ఉచ్చేశ్రవము, వారుణి మొదలైనవన్నీ పుట్టాయి. చివరకు లక్ష్మీదేవి పుట్టి శ్రీహరిని వరించింది. హిరణ్యవర్ణే హే హరిణి రసాదుదీర్ణ హరితరుణి. హిరణ్యవర్ణే హే హరిణి రసాదుదీర్ణే హరితరుణి. హిరణ్యవర్ణే హే హరిణి రసాదుదీర్ణే హరితరుణి. క్షీరమఘోదది ప్రియతనయే చంద్ర సహోదరి ధృత వినగే. జృంభిత తేజో బరవలగే జృంభిత వలగే జృంభిత తేజో బరవలగే. సంవృత సంపాచయ నిలగే
हस्तग्रांचित धनदारे सत्त्वास्ते सुगुणागारे सत्त्वस्ते सुगुणागारे श्रीहरि सम्मोहन शूरे तद्भक्तार्पित शुभसारे अरे तद्भक्तार्पित शुभसारे गजतुंडो द्रुत कनक घटा गजतुंडो द्रुत कनक घटा कल्पित दुग्धासे चनके कल्पित दुग्धासे कनक कुशेषय सुममाला परिमल भरित ग्रेवेये संपद्वार्ष हितलीला संचाराद्रुत नतवर्गे सौमिन् निलये तिरनिलयी श्रुतगरिवक्ष स्थलदुर्गे प्रसरति करुणा तेयस्मिन् प्रसरति करुणा तेयस्मिन् नैवा शुभमति रेतस्मिन् विकसति चास्मिन् स्थिरलीला सच्चिदानन्द स्फुटकेला स्फुटकेला ಕ್ಷೀರಮಗೋದದಿ ಪ್ರಿಯತನಗೆ ಕ್ಷೀರಮಗೋದದಿ ಪ್ರಿಯತನಗೆ ಚಂದ್ರ ಸಹೋದರಿ ಧೃತವಿನಗೆ ಧೃತವಿನಗೆ ಜೃಂಭಿತ ತೇಜೋ ಭರವಲಯೇ संवृत संपचय निलये संवृत संपचय निलये हिरण्यवर्णे हे हरिणि रसादुदीर्णे हरितरुणि प्रसरति करुणा तेयस्मिन् नैवा शुभमति रेतस्मिन् विकसति चास्मिन् स्थिरलीला
సచ్చిదానంద స్ఫుటకేలా స్ఫుటకేలా ಶ್ರೀರಮಗೋದದಿ ಪ್ರಿಯತನಗೆ ಶ್ರೀರಮಗೋದದಿ ಪ್ರಿಯತನಗೆ ಚಂದ್ರ ಸಹೋದರಿ ಧೃತವಿನಗೆ ಧೃತವಿನಗೆ ಜೃಂಭಿತ ತೇಜೋ ಭರವಲಯೇ ಸಂವೃತ ಸಂಪಚಯ ನಿಲಯ ಸಂವೃತ ಸಂಪಚಯ ನಿಲಯ ಹಿರಣ್ಯವರ್ಣ ಹೇ ಹರಿಣಿ ರಸಾದುದೀರ್ಣೆ ಹರಿತರುಣಿ రసము నుంచి అంటే జలము నుంచి ఆనందం నుంచి పుట్టినదానా. అందుకే అమ్మవారికి లక్ష్మి అంటున్నాం. అంటే ఆనందం నుంచి, ఆనందం అనే ఒక రసంలో నుంచి పుట్టినదానా. అందుకని లక్ష్మి అంటూ ఉండగానే ఒక ఆనంద రసం నుంచి పుడుతుంది. ఓ సముద్రుని కూతురా, చంద్రుని సోదరి, తేజోవంతురాల, సంపదలకు ఇల్లా, చేతి చివరి నుంచి ధనధారను కురిపిస్తున్నదానా. అమ్మవారిని ఎవరు కొలుస్తున్నారో వాళ్లకు ధనధారం కురిపిస్తుందట. సత్వగుణంలో ఉన్నదానా, సుగుణాలకు ఆధారమా, శ్రీహరిని మోహింపజేస్తున్నదానా, హరిభక్తులకు శుభాలను ఇచ్చేదానా, ఏనుగు తుండాలతో ఎత్తబడిన బంగారు బిందెలతో పాల అభిషేకం పొందుతున్నదానా, బంగారు పద్మాల కంఠహారం వల్ల సువాసనలను వెదజల్లుతున్నదానా, నీ సంచారం వల్ల నీ భక్తులకు సంపదల వర్షం కురుస్తుంది. జ్ఞానమే నీ ఇల్లు. హరివక్షస్థలాన్ని నువ్వు దుర్గంగా చేసుకున్నావు తల్లి. నీ కరుణ ప్రసరించిన వారికి చెడు ఆలోచనలు రావు. వారికి సచ్చిదానంద క్రీడ, సత్ చిత్ ఆనంద క్రీడ సుస్థిరంగా ఉంటుంది. ఇక ధన్వంతరి అవతారం. చిట్ట చివరకు ధన్వంతరి పుట్టాడు. ఆయన చేతిలో అమృత కలశం ఉంది. ధన్వంతరి ఆరోగ్య దేవత, ఆయుర్వేద ప్రదాత. ఆ ధన్వంతరి ప్రభువు శ్రీహరి అంశ. ఆయనను దేవతలు ఇలా స్తుతించారు. నీవు పాల సముద్రం యొక్క సారానివి. నీలో దివ్య ఔషధాలు వికసించి ఉన్నాయి. నీవు నానా వ్యాధులతో ఆర్తి పొందిన వారిని రక్షిస్తున్నావు. 2 చేతులతో అమృత భాండం ధరించావు. మరో 2 చేతులతో వరాభయ ముద్రలు ధరించావు. వనమూలికలే నీకు కంఠాహారాలు. నీ కళ్ళ నిండా కరుణ ఉంది. ఓజస్సుకు, ప్రాణశక్తికి నీవు నిధివి. తేజస్సుకు, ఆత్మశక్తికి అవధివి. సచ్చిదానందానికి సముద్రానివి. ఇక మోహిని అవతారం. అమృతం అవతరించింది కదా, ఆ అమృత భాండాన్ని రాక్షసులు అక్కుని పారిపోసాగారు. వాళ్ళకి అదే కదా, వాళ్ళకి మోసచింతన కదా, ఇంకేమీ వేరే లేదు కదా. వాళ్ళు కూర్చొని వాళ్ళు పంచాయతీ పెడతారా? ఎత్తుకున్నారు, పరిగెత్తారు. దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. ఇంక దేవతలకి ఏమవుతుంది? ప్రార్థన ఒకటే ముఖ్యం వాళ్ళకి. అప్పుడు శ్రీహరి మోహిని అవతారం స్వీకరించాడు. తత్పాత్రే దితిచైర్బలా తథా, తత్పాత్రే దితిచైర్బలా తథా, హఠాత్ స్వీకృత్య యాతే సతి, హఠాత్ స్వీకృత్య యాతే సతి దేవశ్రీహరి మాశ్రయన్, దేవాశ్రీహరి మాశ్రయన్,
హరిరతో భూత్వా జగన్మోహిని, హరిరతో భూత్వా జగన్మోహిని. స్వీయైర్విభ్రమ సంభ్రమైః దితిసుతాన్ సమ్మోహయిత్వా, దితిసుతాన్ సమ్మోహయిత్వా సుధాపాత్రం స్వీకృతవాన్, సుధాపాత్రం స్వీకృతవాన్. దదౌ చ సంకలం దేదేప్య ఏవామృతం, దదౌ చ సకలం దేదేప్య ఏవామృతం. రాక్షసులు ఆ అమృత అండాన్ని బలవంతంగా లాక్కుపోగా దేవతలు శ్రీహరిని ప్రార్థించారు. ఆయన మోహిని రూపం స్వీకరించి తన విలాసాలతో రాక్షసులను సమ్మోహింపజేసి అమృత పాత్రను తీసుకొని అమృతం అంతా దేవతలకే పంచాడు. నిజం కదా. ఇక సాగర మంథన అంతరార్థం, ఈ సాగర మథన ఉందే దాని అంతరార్థం చెప్తున్నారు. ఆత్మక్షీరో నిర్వివేక నిచయో, ఆత్మాక్షీర నిర్వివేక నిచయో, మంతాన శైలోత్తమక, మంతాన శైలోత్తమక, ప్రాణియో మరుదేవ వాసుకి, రతో భావాచ్చ దుష్టశుభాక, దైతేయ విబుధాచ్చ మంథన మకో చర్చాంతరోత్పాదిత, సోయం మథన సద్విధి విజయతే స్వానంద పీయూషకృత్, సోయం మంథన సద్విధి విజయతే స్వానంద పీయూషకృత్, పీయూషకృత్. తన అంతరాత్మే క్షీర సముద్రం, వివేకమే మందర పర్వతం, ప్రాణవాయువే వాసుకి, లోపలి చెడు భావాలే రాక్షసులు, మంచి భావనలే దేవతలు, లోపల చర్చయే మథనం. ఇలాంటి మథనానికి ఆత్మానందం అనేటువంటి అమృతమే ఫలం. ఇక వరాహ అవతారం. యత్రోద్యతః క్షితి తలోద్ధరణాయ బిభ్రత్, యత్రోద్యతః క్షితి తలోద్ధరణాయ బిభ్రత్, క్రౌడీం తనుం సకల యజ్ఞమయీ మనంతక, క్రౌడీం తనుం సకల యజ్ఞమయీ మనంతక, అంతర్మకార్ణవ ఉపాగమ దాది దైత్యం, అంతర్మకార్ణవ ఉపాగమ దాది దైత్యం, తం ద్రష్ట్రయాద్రి మివ వజ్రధరో దధార, దదార. హిరణ్యాక్షుడనే రాక్షసుడు వరగర్వితుడై భూమిని సముద్రంలోకి ముంచేశాడు. అప్పుడు శ్రీహరి వరాహమూర్తి అయి ఆ రాక్షసుని సంహరించి భూమిని తన కొమ్ముతో నీటి నుంచి పైకెత్తాడు. ఈ వరాహమూర్తిలోని ప్రతి అవయవంలోనూ కూడా వేదంలో చెప్పబడిన యజ్ఞాలన్నీ నిలిచి ఉండటం చేత ఈ మూర్తికి యజ్ఞవరాహమూర్తి అని కూడా పేరు. నారసింహావతారం. హిరణ్యాక్షుని సోదరుడైనటువంటి హిరణ్యకశపుడు శ్రీహరి మీద పగబట్టి వరాలు పొంది లోకాలను పీడించసాగాడు. ఆ దుష్టుడికి ప్రహ్లాదుడనే మంచివాడు కొడుకుగా పుట్టాడు. వాడికి చూడండి, ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే నారద మహర్షి వచ్చి ఉపదేశం చేయటం వల్ల ఆ పిల్లవాడు మహాభక్తుడయ్యాడు. అది గిట్టక తండ్రి ఆ పిల్లవాడిని నానా హింసలు పెట్టగా అతన్ని రక్షించేందుకోసం శ్రీహరి సభాస్తంభంలో నుంచి నరసింహమూర్తిగా అవతరించాడు. స్వామి హిరణ్యకశిపుడిని సంహరించాడు.
అయినా స్వామి కోపం మాత్రం శాంతించలేదు. ఆ నరసింహుని ఉగ్ర రూపానికి బ్రహ్మాదులే భయపడి ప్రహ్లాదుని ముందుకు పంపారు. ప్రహ్లాదుడు స్వామిని స్తుతించి శాంతింపజేశాడు. ప్రహ్లాదుడు భాగవత భక్తుల్లో మొట్టమొదటివాడు. నరసింహావతారం కేవలం ప్రహ్లాదుడి కోసమే జరిగిందని చెప్పచ్చు మనం. విచిత్రమైన అవతారం నరసింహావతారం. అనుకున్నామా అటువంటి అవతారం? ఎందుకంటే అటువంటి భయంకరమైన వరాలు అడిగాడు, నన్ను ఎవరు చంపకూడదని. ఆ సందుల్లో ఏది అడగలేదో దానికి మాత్రమే అవతారం వచ్చాడు. ఇక వామనావతారం. జ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం జ్యాయాన్ గుణైరవరజోస్యదితే సుతానాం లోకాన్ విచక్రమ ఇమానుర్విక్రమోయం లోకాన్ విచక్రమ ఇమానుర్విక్రమోయం గాం వామనేన జగృహే త్రిపదచ్చలేన గాం వామనేన జగృహే త్రిపదచ్చలేన యాజ్ఞామృతే పతిచరన్ ప్రభుభిర్రి నచాల్యః యాజ్ఞామృతే పతిచరన్ ప్రభుభిర్రి నచాల్యః నచాల్యః త్రిస్తప్తకృత్వ ఉరుధార పరస్వతేన. దైవం వల్ల పెరిగిపోయి బ్రాహ్మణులకు అపకారం చేయటమే దీక్షగా కలిగి నరకం కోసం ఆశపడుతూ భూమికి కంటకంగా ఉన్న క్షత్రియ జాతిని ఉగ్ర పరాక్రముడు మహాత్ముడు అయిన పరశురాముడు తన వాడి అయినటువంటి గొడ్డలి మొనతో 21 సార్లు సంహరించాడు. దత్తస్వామి వరంతో గర్వించిన కార్తవీరుని అండన గల క్షత్రియ వీరులు లోకకంటకులయ్యారు. For more videos like this, subscribe Big TV channel.